ఈ 4 o'clockకి కాలేదు బాబు. నువ్వెందుకు కాల్ చేసావో చెప్తే నేను తాగి పడుకుంటా. సతీష్ లేడు, ట్రిప్కి వెళ్ళాడు. ఏంది మ్యాటర్? యాజ్ ఏ ఫ్రెండ్గా నేను సతీష్ని చాలా దగ్గర నుంచి చూసా. సో నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. తనకు కోపం ఎక్కువ, క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడు. వెంటనే తీసుకోవడం వల్ల అవి రాంగ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ ట్రిప్స్కి వెళ్తాడు, మనీ ఎక్కువ ఖర్చు పెడతాడు. నువ్వు స్టార్టప్ బిజినెస్ కాబట్టి తనతో ఎందుకు గ్యాదర్ అవుదాం అనుకుంటున్నావు? సో వేరే వాళ్ళని చూసుకో. తన ఫ్రెండ్ని నేనే చెప్తున్నాను కదా. కొంతమంది ఫ్రెండ్స్ భయ్యా మనం చాలా గుడ్డిగా నమ్మేస్తాం. నా ఫ్రెండ్ అని చెప్పి వాడు కూడా మనతో చాలా పులిహార కలుపుతాడు, మనం లేకపోతే ఉండలేను అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కానీ మన వెంటేమో నువ్వు తోపు తురుము అంట మన వెనకాల గోతులు తవ్వుతాడు. మనం పడిపోయాక ఎవరు పడేసాడో కూడా తెలీదు. తీరా చూస్తే మన ఫ్రెండే మనల్ని పడేస్తాడు. మీకు కూడా ఇలా లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఒక్కసారి కామెంట్ చేయండి.